టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస డిజాస్టర్స్ చూస్తోంది రాశీ ఖన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించానన్న ఆనందాన్ని ఆవిరి చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఫెయిల్యూర్ వల్ల మెగా కాంపౌండ్ హీరోస్ తో సినిమా చేస్తే సక్సెస్ అనే సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఈ డిజాస్టర్ తో టాలీవుడ్ లో బెల్లం శ్రీదేవి దుకాణం క్లోజ్ అయిందా? బాలీవుడ్ లో పాగా వేసేందుకు ట్రై చేస్తోందా? మెగా హీరోలతో నటించిన ప్రతిసారి రాశీ ఖన్నాకు హిట్ పడుతోందన్న సెంటిమెంట్ కు ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ లేసింది. పవన్ కళ్యాణ్ తో నటించానన్న ఆనందం మిగిల్చలేదు మూవీ రిజల్ట్. ఇందులో బెల్లం శ్రీదేవి కనిపించింది కాసేపే అయినా శ్రీలీలతో పాటు ఫ్లాప్ ట్యాగ్ మోయాల్సి వచ్చింది. ఇక తెలుగులో ఆఫర్స్ నిల్ అనుకుంటున్న టైంలో బాలీవుడ్ వరుస ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడికి ఇప్పుడు వరకు ఒక్కటంటే ఒక్క నార్త్ హిట్ లేదు. కానీ టాలీవుడ్ బ్యూటీ అన్న ట్యాగ్ వల్ల అక్కడ ఆఫర్స్ కొల్లగొడుతోంది. హిందీలో తలాకో మే ఏక్ చేస్తోంది. 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాసే హీరోగా నటిస్తున్నాడు. సబర్మతి రిపోర్ట్ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు విక్రాంత్ అండ్ రాశి. బ్రిడ్జ్ అనే మరో మూవీ చేస్తోంది. ఈ సినిమాలు పట్టాలేకి చార్నేళ్లే అవుతున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు. బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ పట్టేసింది రాశి ఖన్నా. అక్షయ్ కుమార్ సరసన జోడీ కడుతోంది. అనీత్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో విద్యా బాలన్ మరో హీరోయిన్. ఇటు సినిమాలే కాదు మరోవైపు వెబ్ సిరీస్ చేస్తోంది ఈ ఢిల్లీ డాల్. తాజాగా లుక్ మీ సిరీస్ లో కనిపించిన ఈ ఢిల్లీ డాల్ రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీ సీక్వెల్ లో కూడా నటించబోతోంది. ఇప్పటి వరకు నార్త్ లో హిట్ చూడని సౌత్ బ్యూటీ ఈ ఏడాదైనా అక్కడ ఫస్ట్ సక్సెస్ చూస్తుందా?